వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. పద్మ విభూషణ్ శ్రీ కొనిదెల శివశంకర వరప్రసాద్ గారు అలియాస్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రేమగా పిలుచుకునే అన్నయ్య. ఇవన్నీ కూడా ఊరికనే వచ్చినవి కాదు. ఆయన ఎంతో కాలం కష్టపడితే ఆయన్ని మెగాస్టార్గా చూడగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చే తరతరాల ఆర్టిస్టులు అందరికీ కూడా ఒక పూల బాట వేశారంటే ఆయన వల్లే సాధ్యమైంది. ఆయన వల్ల ఎంతో మందికి సహాయం అందుతూనే ఉంది. ఇప్పటి వరకు సహాయంతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమ ఇంతవరకు వెళ్ళింది అంటే దానికి కారణం కేవలం కొనిదెల చిరంజీవి గారు. చిరంజీవి గారు కళామ్మ తల్లికి ఎంతో సేవ చేశారు. ఆయన పురస్కారాలు కావచ్చు, ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కరోజు కష్టంతో వచ్చినవి కాదు. ఏళ్ల తరబడి కష్టపడితే ఆయన ఇన్ని పురస్కారాలు ఆయన కైవసం చేసుకున్నారు. అలాగే ఇంతమంది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నారు. అయితే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ వేదిక పైన ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. చిరంజీవి గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో దానికి ధీటుగా కొంతమంది కంటెంట్ కోసం ఎగబడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న కొన్ని ఛానల్స్, అలాగే దాంతో పాటుగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ఆయన పైన బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే దాదాపుగా 10 నుంచి 14 సంవత్సరాల నుంచి కూడా నంది అవార్డ్స్ పురస్కారాలను అయితే గవర్నమెంట్ తరపు నుంచి తెలుగు సినీ పరిశ్రమ అందుకోలేదనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ని ఇచ్చారు. అలాగే కళా పరిశ్రమకి సంబంధించిన ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళని గౌరవంగా పురస్కరించే విధంగా కూడా నంది అవార్డ్స్ అప్పట్లో ఉండేవి. అయితే నంది అవార్డ్ పురస్కారాలు ఎంత గౌరవాన్ని ఇస్తాయో ప్రతి ఒక్క కళాకారుడికి తెలుసు. అవి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆపేయడమే కాకుండా 2 రాష్ట్రాల నుంచి కూడా ఎలాంటి పురస్కారాలు కూడా జరిగింది లేదు. అయితే దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ గద్దర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఈ నేపథ్యంలోనే 2వ విడత గద్దర్ అవార్డ్స్ని ఈ సంవత్సరం 2025 సంవత్సరంకి గాను కళాకారులందరికీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అవార్డుని అయితే చిరంజీవి గారికి ఇచ్చారు. చిరంజీవి గారు స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని హైలైట్గా చేస్తూ కొంతమంది ఎల్లో మీడియాకి సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పాలి. అసలు ఆయన ఏం చేశారు, ఆయనకి ఎందుకు ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు అని కొంతమంది విమర్శిస్తుంటే, కొంతమంది మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలపై దృష్టి పెట్టారని చెప్పాలి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణ గవర్నమెంట్ లాగానే పక్క రాష్ట్ర గవర్నమెంట్ కూడా కళాకారులని సత్కరిస్తే బాగుంటుంది అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం, పరాయి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా నిజమని మనందరికీ తెలుసు. 2 రాష్ట్రాలుగా విడిపోయి దాదాపుగా 10 సంవత్సరాలు దాటుతుంది. పక్క రాష్ట్రంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు, ప్రతి ఒక్కరూ కూడా అదే మాట అంటారు. 2 రాష్ట్రాలు వేరువేరు కాబట్టి ఎంత ఆలోచనల్లో 2 రాష్ట్రాల ప్రజలు కలిసి ఉన్నాం అనుకున్నా కానీ ఇవి 2 రాష్ట్రాలు అని అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే మాట చిరంజీవి గారు అన్నారు. ఖచ్చితంగా ఆ రాష్ట్రం నుంచి కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పునఃప్రారంభించి నంది అవార్డ్స్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చిరంజీవి గారు అన్నారు. దానికి చిరంజీవి గారు సీఎంనే కలవలేదు, ఆల్రెడీ డిప్యూటీ సీఎం మీ తమ్ముడే ఉన్నారు, మీ తమ్ముడు కూడా మీ మీద ఫైర్ అయ్యారు, మీకు అంత ఇదేంటి, సీఎంని కలవడానికి మీకు టైం లేదా అనే వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అప్పట్లో పరిస్థితులు చూసినట్లయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు టికెట్స్ విషయంలో కావచ్చు, అలాగే సినిమాలు ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు, సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకున్నారో మనందరికీ తెలుసు. ఆ తరువాత టికెట్ రేట్స్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడుతూ వస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నారు, ప్రొడ్యూసర్స్ ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి కలవాలి అనే నేపథ్యంలో ఆయన అన్న మాటల్ని ఇప్పుడు ఆర్టిస్టులకి లింక్ పెట్టి అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అండ్ అలాగే ఆయన విమర్శిస్తూ కూడా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా గురించి కూడా విమర్శిస్తున్నారు. అలాగే ఆయన రాబోయే సినిమా విశ్వంబర గురించి కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇలా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా చాలామంది కూడా ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారని చెప్పాలి. ఏమాత్రం కంటెంట్ లేని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్న వాళ్ళు ఇంత కంటెంట్ ఉండి సినిమా ఇండస్ట్రీని ఇంత ముందుకు తీసుకెళ్ళి కేవలం ఇండస్ట్రీనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న కళాకారులకి వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న సహాయం కావాలన్నా గుర్తొచ్చే ఇల్లు మెగాస్టార్ ఇల్లు. మరి ఇంత చేస్తున్న మెగాస్టార్ని ఎందుకు విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలకే వదిలేయాలి.
కేవలం సహాయమే కాదు, ఆయన ఐ బ్యాంక్ రన్ చేసినా, బ్లడ్ బ్యాంక్ రన్ చేసినా, ఆక్సిజన్ బ్యాంక్ రన్ చేసినా ఇవన్నీ కూడా సామాన్య ప్రజల క్షేమం కోసమే. అండ్ రీసెంట్గా ఒక నిర్ణయం కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఎవరూ కూడా పేద విద్యార్థులు చదువుకోకుండా చదువు మధ్యలో ఆపేయకూడదు, ఖచ్చితంగా విద్యాదానం కూడా ఆయన నుంచి స్టార్ట్ అవబోతుంది. మరి ఇన్ని రకాలుగా సామాన్య ప్రజలకి గాను, కళాకారులకు గాను సహాయం చేస్తున్న ఆయన పైన విమర్శల వెల్లువెత్తడం అనేది ఇది ఫస్ట్ టైమే కాదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పారు, చెవిటి కప్ప కాబట్టే అంత ఎత్తు ఎదగలిగింది అని. నిజంగానే అలా విమర్శకుల మాటలు ఆయనకి ఆశీర్వాదాలని చెప్పుకోవచ్చు. ఎంతమంది విమర్శిస్తే అంత ఎత్తుకు అన్ని ఎక్కువ పురస్కారాలు, అంత ఎక్కువగా మెగాస్టార్ ఎదుగుతారని అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే ఒకసారి ఇంత మాట్లాడుతున్నారో, ఎందుకంటే ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఎంతో యాక్టివ్గా సినీ రంగ పరిశ్రమని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా వాళ్ళ వంతు సినిమాలను కూడా వాళ్ళు ఇండస్ట్రీకి అందిస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా కనీస గౌరవం అనేది మన సైడ్ నుంచి మనం ఇచ్చుకోవాలి. ఆ కనీస గౌరవం లేకుండా మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి 4 పిల్లర్స్లో చిరంజీవి గారు కూడా ఒకరు. అండ్ లెజెండ్ చిరంజీవి గారు అని అందరూ చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అందరూ కూడా మీరు పెద్దగా ఉండండి అని చెప్తున్నా కూడా ఆయన నాకు అలాంటి స్టేచర్ నాకు వద్దు, నేను ఎంత సహాయం కావాలన్నా నేను చేస్తాను. దానివల్ల కొంతమంది అభిప్రాయాలకి తేడా రావచ్చు, వాళ్ళ అభిప్రాయాలకి ఈ లెజెండ్ అనే టైటిల్ యాప్ట్ కాకపోవచ్చు అని ఆయన అప్పట్లో ఎప్పుడైతే పురస్కారాలు వజ్రోత్సవ వేడుకల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కాదన్నా సరే రీసెంట్గా ఏఎన్ఆర్ అవార్డు కావచ్చు, అలాగే ఆయనకి ఇచ్చిన లెజెండ్ అవార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి దక్కాయని చెప్పుకోవాలి. కాబట్టి అంత పెద్ద మనిషిని మాట అనే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఏ ఒక్కరికి ఇండస్ట్రీలో కానీ బయట కానీ లేదని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. సో ఇది రోజు అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.